హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కుంకుమ కొంచెం ఎక్కువైంది ఈరోజు. అసలు ఇప్పుడు కార్లో ఏంటనుకుంటున్నారా, ఇప్పుడు మనం తిరుత్తని వెళ్తున్నాము. మా అమ్మ చెప్పింది కదా, మా అమ్మ చెప్పిందంటే ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 55 కిలోమీటర్స్ వస్తుంది. స్పీడ్గా వెళ్తే ఒక 45 మినిట్స్, లేదంటే 1 అవర్ వెళ్ళిపోతామా. మరి మళ్ళీ వచ్చి ఆఫీస్కి కూడా లాగిన్ అవ్వాలి. నేను అన్ని సాక్రిఫైస్ చేసి వస్తున్నాను జస్ట్ బికాస్ మా అమ్మ చెప్పింది కదా అని చెప్పి. లెట్స్ గో, వెళ్దామా, కెమెరా తిప్పేద్దామా. మరి ఎక్కువ సన్నీగా కూడా లేదు, వెళ్ళిపోతే ఒక హాఫ్ అన్ అవర్ కాదు 45 మినిట్స్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. ఇప్పుడు తిరుత్తనికి వెళ్తుండేది ఏదో మొక్కుని కాదు, జస్ట్ అలా ఒక పీస్ ఆఫ్ మైండ్ అటెండ్ చేయడానికి. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కదా, అంటే నేను ఈ టెంపుల్కి వెళ్తే నాకు ఫుల్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఏదన్నా కోరుకునేది బాగా జరుగుతుందని చెప్పి. సో ఈ టెంపుల్ మాకు అలా వెళ్తున్నాం మేము, అంతే. ఈ టెంపుల్ తిరుత్తని నుంచి ఒక 2 కిలోమీటర్స్ అట్లే బయటికి వస్తే అక్కడ ఒక చిన్న హిల్ ఉంటుంది. ఆ హిల్ మీద నుంచి వెళ్ళాలి. హిల్ పైన టెంపుల్ ఉంటుంది. టెంపుల్ బయట మంచి ప్రసాదం దొరుకుతుంది. ఇంకా మీకు తెలిసిందేగా, తిరుపతి అంటేనే చాలా హాట్గా ఉంటుంది. తిరుపతి కంటే ఇంకా ఎక్కువ హాట్గా ఉంటుంది ఇక్కడ. సో ఎవరన్నా ఇట్లా మార్నింగ్ టైమ్స్ వచ్చేవాళ్ళు అర్లీ మార్నింగ్స్ కానీ లేదంటే లేట్ ఆఫ్టర్నూన్స్ కానీ వస్తే బాగుంటుంది. జనరల్గా నేను 1 మంత్కి ఒకసారి ఇంటికి వస్తుంటాను. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా తిరుపతి ట్రిప్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుందని చెప్పి. అలా నిన్న నైట్ షాపింగ్ చేసేటప్పుడు అనుకున్నాము రేపు మార్నింగ్ తిరుపతి పోవాలని చెప్పి. కాకపోతే మన గురించి తెలిసిందేగా, లేట్గా లేస్తాము. మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు, ఈ పాటికి రిటర్న్ కూడా అయిపోయేవాళ్ళు. ఇప్పుడు నాకు వర్క్ ఉంది, ఆన్ ద వేలో ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి 50 రూపీస్ ఇవ్వాలి పార్కింగ్కి. ఊరికే వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఒక్క తిరుమలలో తప్పిస్తే మీతో ఎక్కడన్నా సరే డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకు ఇవ్వాలి అసలుకి నాకైతే అర్థమే అవ్వదు. వాళ్ళు కొత్తగా అక్కడ సెక్యూరిటీ తీసుకునేది ఏమి ఉండదు. నార్మల్గా కార్స్ పార్క్ చేస్తాం, మళ్ళీ తీసుకొని వస్తాం అంతే. వీళ్ళు మెయింటైన్ చేసింది కాదు కదా ఇది. అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత నీట్గా ఉంది కదా చూడడానికి. అందుకే ఒక డివైన్ ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది నాకు. ఎంతో పరమ పవిత్రమైన, మాకు ఎంతో ఇష్టమైన గుడి ఇది తిరుత్తని. తిరుపతి నుంచి చాలా దగ్గర, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ డిస్టెన్స్ అంతే. ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు కొంచెం అదో టైప్లో ఉంటుంది కాబట్టి ఒక 1 అవర్ పడుతుందేమో, లేదంటే చాలా దగ్గర ఇది. రష్ లేకుండా స్పీడ్గా అయిపోవాలని కోరుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుందని. ఒక్కొక్కసారి ఈ టెంపుల్ ఎట్లా అంటే ఒక్కొక్కసారి తొందరగా అయిపోతుంది, ఇంకోసారి అయిపోదు. ఇది ఒక ఓల్డ్ రాజగోపురము. ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ అన్నా వచ్చింటాను నేను, ఇంకా ఎక్కువ కూడా వచ్చింటానేమో. చూసారా ఎంత బాగుందో. ఆన్ ఏ గుడ్ నోట్, దర్శనం చాలా బాగా జరిగింది. సూపర్. అసలు 15 మినిట్స్లో దర్శనం అయిపోయి ప్రసాదం తినేసి కూడా వచ్చేస్తున్నాము. తిరుపతికి రిటర్న్ అయిపోదామా మరి. ఫైనలీ గైస్, మీకు ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ వెళ్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, బాయ్ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.